హాయ్ ఫ్రెండ్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు ఒక బిగ్గెస్ట్ లూట్ ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకు పర్ అకౌంట్ 1000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఆఫర్ చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. అది ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఫుల్ డీటెయిల్గా ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తాన్ని కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఫుల్ డీటెయిల్గా ప్రాసెస్ అర్థమవుతుంది. ఇంకొక విషయం, ప్రతి ఒక్కరూ వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా, ఆఫర్కి సంబంధించిన అప్డేట్స్ కానీ, క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ కానీ, ఇంకా ఏమున్నా కూడా ప్రతిదీ మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో కంపల్సరీగా వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. దెన్ ఇప్పుడు మనం ఈ ఆఫర్లో వెళ్ళినట్లయితే మాత్రం ఈ ఆఫర్ అనేది జీ ఫోలియో అనే అప్లికేషన్ నుండి మనకు రావడం అయితే జరిగింది. ఇది మనకు గోల్డ్ రిలేటెడ్గా ఈ ఆఫర్ అనేది ఉంది. చూడండి, అది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. సింపుల్గా మీరు అందరు ఏం చేయండి అంటే, వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టిన ఆఫర్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడి నుండి మీరు అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. ఆ విధంగా ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, ఆ విధంగా ఇన్స్టాల్ అండ్ ఓపెన్ అనేది చేయండి. చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు ప్రాసెస్ అనేది చేయవలసి ఉంటుంది. సింపుల్గా ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేయండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే, పైన మనకు లాగిన్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్గా లాగిన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబరు, దాని కింద రిఫర్ కోడ్ అనేది అడుగుతుంది. మీ మొబైల్ నంబర్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టిన రిఫర్ కోడ్ అనేది యూజ్ చేయండి. రిఫర్ కోడ్ యూజ్ చేసుకొని ఇక్కడ నుండి టిక్ మార్క్ చేసుకొని కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ అనేది వచ్చేస్తుంది. ఆ ఓటీపీని మీరు వెరిఫై పైన క్లిక్ చేసుకొని ఓటీపీని అయితే వెరిఫై అనేది చేయండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫుల్ నేమ్, అలాగే మీ మొబైల్ నంబరు, మీ ఈమెయిల్ ఐడి, ఇంకా మేల్ ఆఫ్ ఫీమేల్ అనేది, డేట్ ఆఫ్ బర్త్, మీ పాన్ కార్డ్ నంబరు, ఇక్కడ అడ్రస్ అనేది ఫిల్ చేయండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. సింపుల్గా ఈ డీటెయిల్స్ మొత్తాన్ని ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఆధార్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా ఆధార్ ఐడి పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఆధార్ అనేది ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా, సింపుల్గా ఆధార్ పైన అయితే క్లిక్ చేయండి. ఐడి నంబర్ దగ్గర మీ ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత కింద డిజిలాకర్ పిన్ నంబర్ ఇచ్చి ఇక్కడ నుండి సైన్ ఇన్ పైన అయితే క్లిక్ చేయండి. సైన్ ఇన్ పైన ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్గా మనకు నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇంకోసారి మీకు ఓటీపీ అనేది వచ్చేస్తుంది. ఆ ఓటీపీని వెరిఫై అనేది చేసుకోండి. సైన్ ఇన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ చేసుకొని వీటి మొత్తాన్ని టిక్ మార్క్ చేసుకుంటూ అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఎల్లో అంటూ పర్మిషన్స్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న వెంటనే మనకు ఆధార్ వెరిఫికేషన్ కూడా మనకు కంప్లీట్ అనేది అవుతుంది. ఈ విధంగా ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వెంటనే మనకు ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు అందరూ ఏం చేయాలంటే, సింపుల్గా గోల్డ్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, గోల్డ్ ఆప్షన్ దాంట్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు 110 రూపీస్ అనేది గోల్డ్ అనేది బై చేయండి. గోల్డ్ బై చేసిన అమౌంట్ కూడా సేల్ చేసుకొని విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. సింపుల్గా మీరు అందరూ ఏం చేయాలంటే 110 రూపీస్ ఎంటర్ చేసుకొని కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక యూపీఐ అప్లికేషన్ నుండి సింపుల్గా 110 రూపీస్ అనేది పేమెంట్ చేయండి. చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకు గోల్డ్ అనేది బై అవుతుంది. ఈ విధంగా గోల్డ్ బై అయిన వెంటనే ప్రాసెస్ కంప్లీటెడ్. చూడండి, ఈ విధంగా గోల్డ్ బై అయిన తర్వాత ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలంటే, సింపుల్గా మీరు ప్రొఫైల్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ప్రొఫైల్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సింపుల్గా ప్రొఫైల్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీ ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీ మెంబర్ దాంట్లో రిఫర్స్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. వెరీ సింపుల్. చూడండి, ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు రిఫర్ అండ్ ఎర్న్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ప్రొఫైల్ ఆప్షన్లో కనిపించకపోతే అప్లికేషన్ హోమ్ పేజ్లోనే కొద్దిగా కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్న వెంటనే రిఫర్ ఏ ఫ్రెండ్ ఎర్న్ రివార్డ్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీ రిఫర్ కోడ్, అలాగే రిఫర్ లింక్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీ ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీ మెంబర్ దాంట్లో రిఫర్స్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే ప్రాసెస్ కంప్లీట్ చేశారో వాళ్ళ దాంట్లో కూడా మీ రిఫర్ లింక్, రిఫర్ కోడ్ యూజ్ చేసుకొని వాళ్ళ దాంట్లో అప్లికేషన్ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీ రిఫర్ కోడ్ యూజ్ చేసుకొని సైన్ అప్ ప్రాసెస్ అనేది వాళ్ళ దాంట్లో కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడి నుండి జస్ట్ పాన్ నంబర్, అలాగే ఆధార్ నంబర్ ఇచ్చి వెరిఫికేషన్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, వాళ్ళ దాంట్లో సింపుల్గా కేవైసీ అనేది ఇన్స్టాంట్గా అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన వెంటనే జస్ట్ ఒక 110 రూపీస్ది వాళ్ళ దాంట్లో గోల్డ్ బై చేసుకున్న వెంటనే మీకు ప్రతి రిఫర్కి 100 రూపీస్ గోల్డ్ అనేది వచ్చేస్తుంది. గోల్డ్ రూపంగా మనకు ప్రతి రిఫర్కి క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఇలా మీరు మ్యాక్సిమంగా 10 రిఫర్స్ వరకు చేసుకోవచ్చు. ఈజీగా మీకు ప్రతి ఒక్కరికి 1000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది.
వచ్చేస్తుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఒక రిఫర్ చేస్తారా అది కూడా మీ ఇష్టమే, లేకపోతే 5 రిఫర్స్ చేస్తారా మీ ఇష్టమే, 10 రిఫర్స్ చేస్తారా మీ ఇష్టమే. మ్యాక్సిమంగా ఒక్క అకౌంట్ నుండి మీరు 10 రిఫర్స్ మాత్రమే చేసుకోవచ్చు. టోటల్గా మీకు 1000 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ అమౌంట్ కూడా మనకు టోటల్గా గోల్డ్ రూపంగా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా గోల్డ్ రూపంగా వచ్చేసిన తర్వాత మీరు అందరు ఏం చేయండి అంటే ఒక 48 అవర్స్ వరకు అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే గోల్డ్ బై చేసుకున్న తర్వాత 48 అవర్స్ తర్వాత మాత్రమే సేల్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీకు వచ్చిన రివార్డ్ ఏదైతే ఉంటుందో మీరు రిఫర్ చేసి ఎర్న్ చేసుకున్న క్యాష్ బ్యాక్ అమౌంట్ గోల్డ్ రూపంగా వచ్చేస్తుందని చెప్పా కదా, ఈ రివార్డ్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మీకు ఎప్పుడైతే వచ్చేస్తుందో వచ్చేసిన తర్వాత 48 అవర్స్ తర్వాత మీరు సేల్ అనేది చేసుకోవచ్చు. మీరు ఏ టైంలో అయితే క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకుంటారో ఆ టైం నుండి నెక్స్ట్ 48 అవర్స్ వరకు అయితే వెయిట్ చేయండి. 48 అవర్స్ తర్వాత సింపుల్గా సేల్ పైన క్లిక్ చేసుకొని విత్డ్రా అనేది చేసుకోవడమే. ఈ గోల్డ్ వచ్చిన దాన్ని ఏ విధంగా సేల్ చేసుకొని బ్యాంక్ విత్డ్రా చేయాలనేది ఇప్పుడు చెప్తా చూడండి. సింపుల్గా మీరు అందరు ఏం చేయండి అంటే ఒక 48 అవర్స్ వరకు అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ హోమ్ పేజ్లోనే మనకు వ్యూ హోల్డింగ్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది వ్యూ హోల్డింగ్కి సంబంధించిన ఆప్షన్ అనేది. సింపుల్గా మీరు అందరు ఏం చేయండి అంటే ఇక్కడ నుండి వ్యూ హోల్డింగ్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఆప్షన్ కనిపిస్తుంది. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు విత్డ్రా యువర్ అసెట్స్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్గా విత్డ్రా యువర్ అసెట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు విత్డ్రా టు బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు 100% అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కింద 100% సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయమని. ఇక్కడ మీరు అందరు ఏం చేయండి అంటే ఎవరిదైతే మీరు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ పాన్ కార్డ్ డీటెయిల్స్ యూజ్ చేశారో వాళ్ళదే బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ యాడ్ అనేది చేసుకోండి. యాడ్ అయిన తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నుండి సింపుల్ గా విత్డ్రాల్ అనేది చేసుకోండి చాలు. ఈ విధంగా విత్డ్రాల్ చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత విత్ ఇన్ 24 అవర్స్ లోపల ఈ అప్లికేషన్ లో ఏదైతే అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తారో దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లో క్యాష్ బ్యాక్ అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ప్లస్ మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. మీరు ఎవరికైతే రిఫర్ చేస్తారో వాళ్ళ దాంట్లో కూడా సేమ్ ఇదే విధంగా వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి సింపుల్ గా మీరు వాళ్ళ దాంట్లో డిపాజిట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో గోల్డ్ రూపంగా బై చేసిన అమౌంట్ అనేది సేమ్ ఇదే ప్రాసెస్ ద్వారా వాళ్ళ దాంట్లో కూడా విత్డ్రాల్ అనేది చేసుకోండి. ఇంతే ప్రాసెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈ ఆఫర్ని మాత్రం పర్ అకౌంట్ మీరు 10 రిఫర్స్ కంప్లీట్ చేసుకున్నారనుకో ఈజీగా మీకు 1000 రూపీస్ వరకు ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో. చూడండి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.